విశ్వాస జీవితంలో మనం ఎప్పుడూ స్టూడెంట్సే, మనం ఎప్పుడు కూడా విద్యార్థినులమే అని గుర్తుపెట్టుకోవాలి. దేవుని దగ్గర నేర్చుకోవడానికి చాలా ఉంది. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత ప్రార్థన చేసినా ఇంకా ప్రార్థన చేయవలసింది చాలా ఉంది అని జ్ఞాపకం ఉంచుకోవాలి. హబక్కుకు అనే భక్తుడు చేసిన ఈ ప్రార్థన, దిస్ ఇస్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. ఆత్మీయమైన ప్రార్థన. మన ప్రార్థనలో అన్నిసార్లు మనకి అర్థవంతంగా దేవుడు మెచ్చే ప్రార్థన మనకి రాదు. కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనివి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆసక్తి లేకుండా కూడా చేస్తూ ఉంటాము, అలవాటుగా చేస్తూ ఉంటాము. కానీ దైవజనులు లేక దేవుని బిడ్డలు, దేవుని ప్రవక్తలు చేసిన ప్రార్థనలు దేవుని యొక్క ఆత్మ నింపుదలతో, నడిపింపుతో వారు చేశారు. కాబట్టి ఆ ప్రార్థనలలో ఉన్న మాటలు మనం కూడా మన ప్రార్థనల్లో ఇంక్లూడ్ చేసుకోగలిగితే, అవే విషయాల కొరకు మనం కూడా దేవుని అడగగలిగితే, ఆనాడు వారు ఎలాంటి దీవెనలు పొందారో మనం కూడా అలాంటి దీవెనలు మన జీవితంలో పొందగలం.